మీకు మీకు ఈ వీటి గురించి ఇంకో విషయం చెప్పాలండి. ఇవి ఎండలోనే అండి చాలా ఎక్కువగా పూస్తాయి. చలికి మోడం ఉంటే పూయవన్నమాట. చలికి అస్సలు పూయవు. ఎండ వచ్చిందంటే మొగ్గలేస్తాయి అన్నమాట. చాలా బాగా పూసాయి కదండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఈ కంప ఇదంతా మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఎందుకు వేశాను అనేది. ఈ తులసి మొక్కలు గింజలు పడ్డాయా, అక్కడక్కడ మొలిచాయి తులసి మొక్కలన్నీ. ఇవి ఇలా పెద్దది. అదే మనం పాట్లో పెంచుకుంటే ఇంత మొక్క ఎక్కడవుతుందండి, అవ్వదు కదా. చూడండి, భూమి మీద కాబట్టి, నేల మీద కాబట్టి వేర్లన్నీ ఇచ్చుకొని ఇంత పెద్ద చెట్టు అయిందో చూడండి. దళాలు చూడండి ఎన్ని దళాలు వచ్చాయో. అదే మన పాట్లో అయితే కన్నా చిన్న చిన్న మొక్కలు అవుతాయి. అసలు ఇట్లా విచ్చుకోవు. హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. పండగ ఎలా జరిగింది? అందరూ బాగా చేసుకున్నారా? ఏంటి ఇలా మట్టిగడ్డలు, ఏంటి డబ్బాలు, ముళ్ళ కంపలు చూపిస్తోంది ఏంటి అనుకుంటున్నారా? మీకు చూపిస్తాను. ఇవి తులసి మొక్కలు ఎక్కడంటే అక్కడ పడ్డాయి చూడండి. నేను గింజలు వేసినాను, అవన్నీ పడ్డాయి. ఇవి చూడండి, ఈ ఫ్లవర్స్ ఏంటో తెలుసా? ఇవి టేబుల్ రోజాలో ఒక రకం. ఇవన్నీ ఇలా చూడండి, పొదలుగా ఎలా అల్లుకున్నాయో. అది కూడా ఎక్కడో దూరంగా మా ఇంటికి రోడ్డుకు యువతల పడేస్తున్నాము. వర్షాలు పడ్డప్పుడు అవి మొలిచి ఇట్లా పొదలుగా ఎంత బాగున్నాయో చూడండి. అదే మనము ఎక్కడన్నా పాట్స్లో పెంచుకుంటే ఇలా హెల్తీగా, ఆరోగ్యంగా పెరగవు. మనము పడేసిన చోట భూమిలో కాబట్టి ఇలా పొదలుగా ఎలా వచ్చాయో చూడండి. ఎంత అందంగా ఉన్నాయి కదా, బాగున్నాయి కదా. చూడండి, తులసి మొక్కలు ఇవి నేను అప్పుడప్పుడు పూజకు వాడుకుంటూ ఉంటాను, సాటర్డే రోజు. ఇవేండి మా వీడియో. ఈ ఫస్ట్ పాట్స్లో వేస్తున్నాను నేను ఈ మొక్కను. అది పాట్ అంతా అల్లుకుపోయి చిక్కగా అయిపోయింది, గుబురుగా. నాకు ఆ పాటు వేరే మొక్క నాటుకోవాలని చెప్పేసి నేను అవి తీసి ఇక్కడ పడేసాను అన్నమాట. పడేసింటే ఇవన్నీ వానకు ఇలా మొలిచాయి. చూడండి ఎంత అల్లుకున్నాయో చూడండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అల్లుకున్నాయో చూడండి. ఎంత బాగున్నాయో ఫ్లవర్స్, కలర్ఫుల్గా ఉన్నాయి. వీటి ఆకులు పాయలాకులాగా ఉంటాయండి. పాయలాకు ఉంటుంది కదా, మనం పప్పులో వేసుకుంటాం కదా, ఆ ఆకులాగా ఉంటుంది. ఈ వేరే రకం టేబుల్ రోజెస్కి అయితే చిన్న ఆకులుగా ఉంటాయి. ఇది ఇట్లా పాయలాకులాగా ఉంటుంది. వీటిల్లో నా దగ్గర ఎల్లో కలర్ కూడా ఉంది, అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా మీరు వచ్చేసి ఇది కంప, ఈ మట్టిగడ్డలు ఏంటి అనుకుంటున్నారా? ఈ డబ్బాలు ఇవన్నీ, అది ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇప్పుడైతే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. నా వీడియోలో ఏవైనా తప్పులుంటే క్షమించండి. చెప్పాను కదా, ఇట్లా ఫస్ట్ టైం అనేసి వాయిస్ ఇస్తున్నాను. ఇంతకుముందు ఒక వీడియో షేర్ చేశాను, ఇది సెకండ్ వీడియో. అన్నీ అదే షార్ట్స్ అయితే పెట్టాను కదా, అదేండి ఇవాళ వీడియో. మరో వీడియోతో, మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్.